నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. ఎట్లున్నారు? మంచిగున్నారా బిడ్డ? కరువు పనికి వచ్చిన బిడ్డ. అందరూ వీడియోని కిప్పు చేయకుండా చూడుర్రి. మంచి మంచి జోక మాటలు ఉంటాయి. పనికాడ ఏం మాట్లాడుకుంటారో అవకాశం మాటలు, ఇంకా ఎట్లా పని చేస్తారు, ఫోటో ఎట్లా దించుతారు అని అన్ని ఉంటాయి. చూడరు బిడ్డ. మన ఛానల్ ని ఎవరైతే చూస్తారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరు బిడ్డ. ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ బిడ్డ. మాకు ఇంత సపోర్ట్ ఇస్తారు సబ్స్క్రైబ్ చేసి. ఇక పోయి వీడియో చూడరు బిడ్డ, లైక్ చేయర్రి. ఇక ఈ కరువు పనిని మా దిక్కైతే 100 రోజుల పని అయితే అంటాం. మీ దిక్కు ఏమంటారో కామెంట్ చేయరు బిడ్డ. మీ ఎవరు కూడా కామెంట్ చేయరు బిడ్డ. ఆలస్యం అవుతుంది, వీడియో చూడరి. రాజావా, ఇంకా మంది రాలేదా? ఏడనే ఇంకా రాలేదు. మీ ముగ్గురే వచ్చినాం. ఇంకెప్పుడు వస్తారమ్మా? ఫోటోకు టైం అవుతుంది కదా, ఫోటో దిగద్దా? అత్తరాగే వాళ్ళు ఇప్పుడే ఈ ఊళ్ళకెళ్ళి బయలుదేరాట. అత్తరాగు సత్తన్న, నువ్వుగా ఏరే బాచుకెళ్ళి పోయి ఫోటో తీసుకోరాదే. మా వాళ్ళు వచ్చినాక అటెంక తీస్తావు గాని. సరే రాజవ్వా, అందరిని ఇక్కడనే ఉండు, మనం వచ్చి ఫోటో దించుతా. సరేనా సత్తన్న, నువ్వు అచ్చటాలకు అందరు ఇన్నే ఉంటారు పో. నువ్వైతే వాళ్ళను ఫోటో దించుకొని రాపో. సరే రాజవ్వా, పోతానా. నీ అవ్వ టైంకు రమ్మంటారు, నన్నేమో అటు ఇటు తిప్పిస్తారు. వీళ్ళు చేసే పనికి ఎండకు నా పక్క వలుగుతాంది. వీళ్ళు ఎప్పుడు వస్తారో ఏందో. అత్తరు నువ్వైతే పోయిరా అదే. ఏందో గుడ్డిది గులిగినట్టు గులుగుతాను. చెప్ప నడివే కాంతం, ఇదివరకే ఆలస్యమైంది. సరేనే లింగక్క. అబ్బా ఓ ఎడ్డిదానా, సబ్బలు గుచ్చుతాందే, వెనకేసుకోజర్రా. అయ్యో సబ్బలు గుచ్చిందానే? ఇంకా కూర్చోలేదే, జర్ర అయితే కూర్చు. అంత పిడైతే కానాబు పారినట్టున్నది లింగక్క. చెప్ప నడవే, ఆడ ఫోటో ఇస్తారు కావచ్చు. నడతానే. ఈ టాస్కర్ వల్లే కొత్తది ఉన్నట్టున్నది. ఈ సింత కింద రాజులేడానే? అయినదే, ఆయన మొన్ననే కొన్నాడు కొత్తది. అబ్బో, ఆ రాజుగాడు బాగానే సంపాదిస్తాడు. కొత్త టాస్కర్ కొన్నాడు అయితే. బాగానే సంపాదిస్తాండే. ఇక వాళ్ళయ్య కొన్ని పైసలు ఇచ్చినట్టున్నాడు, కొనుక్కోవచ్చు. ఈ రాజుగాడు మంచోడే గాని వాళ్ళయ్య బద్మాషే. వాళ్ళయ్య మంచోడు కాదానే? నీకు తెలియదానే? ఆయనకి ఆడోళ్ళ సోకు బాగా కాదే. ఏ మంచోడేనే అసిన బాబు. నీ మొఖం మంచోడు. ఆడు పంకజాన్ని ఉంచుకున్నాడు, నీకు తెలియదానే? ఆయన పెళ్ళ ఉండగానే పంకజాన్ని పట్టిండు, ఇక దాంతో తిరుగుతాండు. అట్లనానే? నాకు తెలియదే ఇదంతా. లేకిడి బాడక గురించి మనకెందుకే, మన పనేదో మనం చేసుకున్నాంపా. అగో మన బాచోళ్ళు బాయికాడ కూర్చున్నట్టున్నారు కదే, అచ్చిరుపా. మల్లిక, ఇయో గీనం కూడా వచ్చేది మనోళ్ళేనా అనే? లింగక్కున్న సూర్యకాంతం వస్తారు రాజావా. ఇంకా మెల్లగా నడుచుకుంటారా? పెళ్లి నడక నడుచుకుంటే వస్తారు. అయ్యో అత్తానా, ఆగలేవే రాజావా. ఓ నీకు రానే పడుతుంది, ఇప్పుడు ఏమెత్తిపోతుంది? ఇక నీ అజపాని ఉండగాని మంచిగా తీరు పాఠం వస్తానవా? రారి. అయ్యో అయ్యో అంటే ఫోటో దిగద్దా? ఆ ఫీల్డ్ ఆఫీసర్ ఇప్పుడే వచ్చే ఫోటో దించుతా అన్నాడు. నేనే మా వాళ్ళు వస్తారు, నువ్వు వేరే బస్సు దగ్గరికి పోయి దించుపో, నువ్వు అచ్చటాలకు మారుతారు కానీ అన్నా. అన్నాక ఇక వేయండు. మీరేమో మంచిగా ముట్లు తిప్పుకుంటూ వస్తారు. వచ్చిన ఆగలేవే రాజవ్వ, ఇప్పుడు ఏమైంది? అదే కాంతము, కొంత ముందుగాల వస్తే ఏమవుతుంది? రేపటి నుంచి కొంచెం ముందుగాలే వస్తాం పట్టే. జర ముందుగాలే రారే రేపటి కాంచి. ఆడ కూర్చోరే, ఆ చెట్టు కూర్చోరి. లింగక్క, నీకు 100 రోజుల పని పైసలు పడ్డాయా? పర్లేదు కాదే, నీకు పడ్డాయా? ఏ లేదు లింగక్క, మాకు కూడా పర్లేదు. కాంతం, నీకు గిట్ట పడ్డాయా నా పైసలు? నాకు కూడా పడలేదు లింగక్క, ఆ పైసల కోసమే చూస్తున్నా. పడితే కావచ్చే, ఓ 2 రోజులల్లా పడితే అని అంటారు. మరి లచ్చక్క, నీకు గిట్ట పైసలు పడ్డాయా అని? నాకు కూడా పర్లేదే. మరి సప్పుడు చేయకుంటాను, నీకు గిట్ట పడవచ్చని నేను అనుకుంటానా. పడితే మంచిగుంటే రాజవ్వ, ఆ పైసలు అన్ని జమ చేసి ఓ బంగులో పడదామని అనుకుంటానా. ఏంటిది బంగులో పడతావా? మా చిన్నీళ్ళు కాదే, అది సరిపోతలేదు. ఇవన్నీ మంచిగా జమ చేసి ఒకటి పెద్ద బంగులో పడదామని అనుకుంటానా. ఉచ్చుకలు వచ్చినట్టు మాట్లాడేది లచ్చక్క. ఏందే రాజవ్వ, అంత నువ్వు రోత మాటలు మాట్లాడుతున్నావు? మరి కాదా, గీ 100 రోజుల పైసలతోని బంగులో పడదామనుకుంటానవా? కడతానే, మెల్లగా అన్ని జమ చేసి కడతా. నీ దగ్గర పైసలు ఉంటాయి, నువ్వు కడతావు పట్టు.
అంటాను రాజవ్వ పేరు నెల 1000 రూపాయలు ఇచ్చిన కదా నీకు నా పైసలు నాకు ఇయ్యే ఎందుకే మా ఇత్త పైసలు నువ్వు బంగులే కడతావు గాని నాకు మాయరికే కాంతం చూసినావా రాజవ్వ 1000 రూపాయలు అడిగితే మూసుకున్నా సపడేక దానికి వినబడితే నీ తోలు తీత్తదే నువ్వు సపడేకుండు రాజవ్వ ఈ ఫీల్డ్ ఆఫీసర్ ఏడే ఫోటో దించడానికి ఇంకా అత్తలేడు కదా నేను గదే చూస్తాననే వీడు ఇంకా అత్తలేడు కదా గిట్లా వచ్చేగా పచ్చం కూడా ఆడేనానే ఆయన నేనే నా కళ్ళు ఎక్కువ నదిరిత్తలేవే ఆడేనా అయితే అందరు వచ్చురా అమ్మా అందరం వచ్చినాం సారు దించుతారా ఫోటోలు దించుతామ్మా గా చెరువు కాడికి పోదాం పారి చెరువు కాడికి ఎందుకే ఈడ దించరాదు మీ పని ఎలా చెరువు కానే అమ్మా అక్కడనే దించాలి ఫోటో పారిపోదాం సరే సరే పోదాం పారి ఏమైందిరా చక్కిగా ఫోటో ఎంతసేపు తీస్తావు ఇంకా ఆగే బాగున్నా ఫోటో తీసుకోవద్దా ఆగు ఓ నువ్వు ఫీల్డ్ ఆఫీసర్ పోయి నువ్వు ఆగుతలేవు కదరా తీసి చెప్పనా తీస్తాను ఆగు ఇది ఫోటో తీసుకుంటలేదే జర ఆగు అయిపోయింది బా పక్క పో ఇక నువ్వు అయిపోయిందా పోతా నాగు వెంకటి మీరు ఫోటోలు దిగారు రారీ నన్ను తీస్తావా సారు తీయి అట్లనే నిల్చో కదలకు నడు అయిపోయింది పోయిగా సరే సారు రాజవ్వ నువ్వు ఫోటో దిగినావానే దిగలేదే ఇంకా నా ఫోటో అత్తలేదట సత్తిగాడు నా ఫోటో కొట్టి చూసిండు రాలేదట జరసేపైనాక దించుతాడట నా ఫోటోలు అన్నీ అయిపోయినాయే నీ ఒక్కదాంతే ఉందిగా అదో అక్కడ మొగళ్ళని దించుతాడు కదా ఫోటోగా అదే అక్కడ నన్ను పిలుస్తాడు కావచ్చు అయిపోయింది బాబే నువ్వు అక్కడ నిల్చోపో ఓ రాజవ్వ ఇట్రా నిన్ను ఫోటో దించుతా అగో ఫీల్డ్ ఆఫీసర్ గాడు నిన్ను పిలుస్తాండే రాయవ్వ ఫోటో దించుతాడు కావచ్చు పోయే అత్తన్నుండే చెత్తన్న ఆగు ఎవరిల్లు ఏందో పెళ్లికి వచ్చినట్టు వచ్చిర్రు పనికి ఇట్రా రాజవ్వ అక్కడ ఎందుకు ఆగినావు అయ్యో అత్తన్న ఆగలేవు ఏమైంది బొమ్మ తిరిగి చూస్తావు దించుతానా లేదా దించుతాను ఆగు రాజవ్వ ఇది ఫోటో తీసుకోవద్దా ఇంకెంతసేపు చేస్తావు ఇట్లా ఎండలా పెయ్యంత మాడుతాంది చెప్పన దించో అయిపోయింది పో రాజవ్వ పోయి పని చేసుకోపోరి మా చేసుకుంటాం ఈ నల్లాచురానికి ఫోటో దించుడు రాదు ఏం రాదు ఈయన ఎందుకు పెట్టిర్రు ఇక్కడ అందరూ పని చేయాలమ్మా 3 మీటర్లు తీయాలి అందరూ అర్థమైందా సరే సారు మాది ఇస్తాం తవ్వమంటావా తవ్వుర్రి పని స్టార్ట్ చేయరిగా అందరూ 12 గంటల వరకు చేయాల పని ఎవ్వరు ఎటు పోవద్దమ్మా ఎటు ఆమె సారు 12 గంటల దాకా పని చేస్తాం సరే అమ్మా నేను మళ్ళొత్తా వేరే బ్యాచ్ దగ్గరికి పోతానా పోయిరాపో సత్తన్నా పోయిరాపో నువ్వు అచ్చటాలకు మేము చదువుతప్ప సరే రాజవ్వా కాంతం చూసినావా నీ దొంగ పాడుకోవు మనని కాలువల పని చేపిస్తా అని ఈ చెరువు కాడ ఎండల పని చేపిస్తాడు అవునే రాజవ్వ కాలువ కాడ పని చేపిస్తా అన్నాడు మెల్లగా వేరే బ్యాచ్ నడుదోలిండు మనతోని ఈడ పని చేపిస్తాడు అని మొఖం పాడుగాను నిన్న కూడా అంతేనే రాజవ్వ చెరువుకెళ్ళేసిండు మమ్మల్ని చెరువుకెళ్ళేసిండు అని నిన్న కూడా నాకు కాలువకెళ్ళేసిండు లచ్చక్క మంచిగా నీడ పట్టుకుండి మంచిగా పని చేసుకున్నాం ఇలా ఎండ్రవం పుట్టిందో ఈయనకి చెరువుకెళ్ళి పని చేపిస్తాడు కలుపు బాగా వస్తాను దానికి ఆ సర్పంచ్ చెప్పినట్టు ఈడుంటాడు ఆడు నీడు ఇద్దరు తోడు దొంగలే మేమేనా రాయవ్వ రాజవ్వ గా రామ్మాయిని చిట్టమ్మని చూడే అవో ఈ కథ మంచిగానే ఉన్నదే మంచిగా నీడ పట్టుకుంటే పని చేస్తారు కదా వాళ్ళు అది కాదే రాజవ్వ ఏదో పెళ్లికి వచ్చినట్టు కొత్త కొత్త చీరలు కట్టుకొని వచ్చిర్రే అవునే నేను చూస్తలేను పాడుగాను ఏమో పెళ్లి పరంటానికి వచ్చినట్టు వచ్చిర్రే అవునే లింగక్క వీళ్ళు పని చేద్దామని వచ్చిర్రా లేకపోతే అటుగానే కూర్చుందామని వచ్చిర్రా ఏమోనే నాకు తెలియదు నాకు వాళ్ళకు మాటలు లేవు దాని జోలి నా దగ్గర తీయకే అగో మాటలు లేవా ఏమైందే మీకు మొన్నటిదాకా మంచిగానే మాట్లాడుకునే కాదే మీకేమైందే
దాని జోలు తీయక అంటే మళ్ళీ అడుగుతావేందే? కాదే, మంచిగా అక్క జిల్లాల చీరు మంచిగా కూడుండేటోళ్ళు కాదే మీరు. ఎట్లా వచ్చింది లొల్లి? నీకెందుకే చెప్ప నేను. అట్లయితే నువ్వే ఏదో అని ఉంటావు. ఆ చిట్టమ్మ మంచిదే. నీ ముఖం అది అనే మాటలు నీకు ఎరకనా? ఇంకా బదమాషి ముండను నువ్వు వెనకేసుకొస్తానవా అనే? అల్లమంటది కాదే అది. అది ఏమన్నదో నీకు ఎరకైతే దాన్ని నోట్లు ఉంచుతావు. అచ్చనానే ఏమన్నదే మరి? ఏమో దీర్ఘిస్తాను చెప్పరాదు. చెప్తా గాని మర్ర దాంతో ఏమనకుర్రి మరి. మేమెందుకు చెప్తామే చెప్పం. ఇక్కడ పనైనాక ఇంటికి పోయినానా, ఇక ఎండకు ఏమో గావరగావరైంది ఆయనతో కన్నా. ఇక లేచి చూసే వరకు ఏంది పొద్దు ఊకింది. అబ్బా బాంచనే గిరివారు రాక వండుకున్నానా అనుకుంటుంది. తినడానికి ఏం లేదు, బొత్తంతా ఇడుచుకొస్తుంది, మట్ట ఆకలి అవుతుంది. లొల్లి ఎట్లా వచ్చిందంటే పన్నా తిన్నా కూదొనొస్తుంది అంటేవేందే? చెప్పుదా నా చెప్పది చెప్పే. ఏదో రావండి అని చెప్పినట్టు చెప్తాను. నేను చెప్పబోయే నువ్వు చెప్పకపోతే నా తోకమాట. నేను చిట్టమ్మని అడుగుతావు. ఈ దొంగ పొట్టి చిట్టమ్మని అడుగుతా అంటాను కదా. దాన్ని అడిగితే దానికి అనుకూలంగా చెప్పుకుంటది. నా ఇజ్జత అంటే ఇస్తుంది. చెప్పుతావే రాజవ్వ, నేనే చెప్తావు. చెప్పు. ఇక పండుకొని లేచిన్నా కడుపంతా కుట అంటుంది, ఆకలి బాగా అవుతుంది. ఇక అంత రూమ్లోకి పోయి చూసేటాళ్ళకేంది పువ్వలేదు కూర లేదు. నాకేమో మట్ట ఆకలి అవుతుంది. ఇక ఆయనతో బయటకు వెళ్ళినా ఆ చిట్టమ్మ మగుడు నర్సిగాడు అప్పుడే ఇంటి ముందర నుంచి పోతాడు. పోతే ఆయన చేయబట్టి గుంజినవేందే? నీ ఆకలి తీర్చుకున్నావు నాకు తెలియదా? ఓ లింగక్క, ఏం పని చేసినవే గుంజినవా చేయబట్టి? ఓ నీ మొక్కనన్నా చెప్పు. గంట మాట అంటివేందే రాజీ? నేను నీకు ఎట్టగా ఆడతాననే చెప్పు. చెప్పే అట్టుగానే అనగాని. ఇక నర్సయ్య బావా ఇంటి ముందర నుంచి పోతాడు. బావా ఎటు పోతానవే అన్నా. ఇక బావా గీ దుకునాక పోయేస్తా అని అన్నాడు. గీ కోడుగుడ్లు తెస్తావానే బావా అని అన్నా. సరే పిల్ల మాదెత్తా ఎందుకు దేను అని అన్నాడు. ఇక ఆయన 500 నోటు తీసి ఆ నర్సయ్య బావకి ఇచ్చిన. ఇంత పెద్ద నోటు ఎందుకు ఇస్తాను అని అన్నాడు. నా దగ్గర చిల్లర లేవే బావా అని అన్నా. అన్నాక ఆయన తీసుకొని వేండు కోడిగుడ్లు తీసుకొని వచ్చిండు. ఆయనతో నేను ఆ కోడిగుడ్లను తీసుకొని ఇంటికి పోయినా. ఇక నర్సయ్య బావా కడమ పైసలు నాకు ఇచ్చుడు మర్చిపోయిండు. ఓ బావా బావా అని పిలుస్తాన్నా. నా మాటలేమో వినబడతలేవు. అప్పటికే బాగా దూరం పోయిండు. పైసలు తీసుకొని పోయిండా అనే? ఇక నేను ఆ గుడ్లను ఇంట్లో పెట్టి మెల్లగా సీతమ్మోళ్ళ ఇంటి దాకా పోయినాక ఆ బావని చూసి అయ్యో బావా నాకు కడమ పైసలు ఇవ్వలేదు కాదే అని అన్నా. అయ్యో లింగక్క నాకు యాదికి లేదు పిల్ల. ఇక బట్టని 430 రూపాయలు నా చేతికి ఇస్తాడు. గిట్లా 70 రూపాయలు ఖర్చు అయినాయట. ఇక ఆ 430 రూపాయలు ఆ నర్సయ్య బావ చేతుల నుంచి గిట్లా తీసుకుంటాన్నా గంటే ఆ చిట్టమ్మ చూసింది. ఇక ఆయనతో ఏం చేసింది, ఆ బావను ఏంద్రా బాడకావు దానికి పైసలు ఇస్తాను అనుకుంటా ఓ పొట్టు తిట్టిందే. ఇక 100 రోజుల పైసలు వచ్చినాయి దానికి ఇస్తలేడాట. నువ్వు 100 రోజుల పైసలు అన్ని జమ చేసి ఈ బొడ్డుకి ఇస్తాను అనుకుంటా తిట్టిండు. ఇక ఆ బావేమన్నాడు, లేదే చిట్టమ్మ ఇగో లింగక్క ఈ గుడ్లు దమ్మన్నది. గుడ్లు దమ్మన్నాక పైసలు మర్చిపోయినా, అందుకే ఇస్తానన్న పైసలు ఇవి అని చిట్టమ్మతో అన్నాడు. లేదు నువ్వు దాన్ని ఉంచుకుంటానని నాకు తెలుసు. అన్ని పైసలు దానికే పెడతాను. ఇంట్లోకి 1 రూపాయలు ఇస్తలేవు. నాకు అర్థమైంది అనుకుంటా ఓ పట్టాను మాట్లాడినది. ఇక నేను అందుకున్న దాన్ని బాగా తిట్టుకున్నామే. ఒకల చీకలు ఒకరు పట్టుకున్నాం. కొర్ర ఇగ్గిన దాన్ని బాగా కొట్లాడినాం. అయ్యో గింతగానమైందా అనే? మాకు తెలియదు. అట్లా అనుమానించుడు పద్ధతి కాదే లింగక్క. ఏం పద్ధతి ఇది? బాగానే కొట్లాడుకున్నారా లింగక్క? గందుకేనా మొహం అన్ని దెబ్బలు ఉన్నాయి. బాగానే కొట్లాడుకున్నావే కాంతం. అందరా చాపిరు గాని అయినా కూడా మాగలే. అది అనే మాటలు ఎట్లున్నాయి నాకు చిర్రు అన్నది. గందుకే 4 అందుకున్నా. మంచి పని చేసినవే, ఇంకోసారి నీ జోలికి రాదు. కానీ ఆ బావ మంచోడే, ఏం పని చెప్పినా చేస్తాడు. ఇక ఆ బావ వచ్చి ఆవులింగక్క అన్న కాపిన. లేకపోతే దాన్ని పండబెట్టి అన్న ఇట్లా జీరును తీరపైన పండబెట్టి దానికి బల్బు బాగానే ఉన్నది. మొన్న దాని ఇంటికి గింతంత కూర పెట్టే అని గిన్నె పట్టుకొని వేనా అది గులుక్కుంటే మెల్ల వేసుకొచ్చి ఇచ్చింది. ఆయనకి వెన్నే వాడి తింటారు ఈ దొంగలంజలు, వీళ్ళకు ఇల్లు లేవా అని గులుగుతాంటే నాకు మత్తు కోపం వచ్చిందే లింగక్క. ఆ బొద్ది అన్నమాట నాకు ఆదికొచ్చినప్పుడు అల్ల నా రౌతం సవసవ అంటేదే. అది గులిగినప్పుడు ఏం చేసినావా మరి? ఏమన్నా అన్నవా అని రాజావా? ఏమనలేదే, అది పెట్టిన కూర కోపంతో ఇంటికి పోయినా. ఇక పల్లెంలో అన్నం వేసుకొని బొత్త వాళ్ళగా తిన్నానే.
మంచి పని చేసినావు పట్టు పిచ్చిదానవానే గంట మాట అంటే నువ్వు ఇంటి పోయి బొత్తవాళ్ళు వెళ్ళినా అని చెప్తాను అది మటన్ కూర వేసి ఇచ్చింది కాబట్టి సప్పుడు లేకుండానే లేకుంటే 4 అందుకునేదాన్నే రాజవ్వ గా మటన్ కూర ఏమని పోతారా ఎవరన్నా మరి దాని ఇంటికాంచి కమ్మటి ఆశ నచ్చింది గందితే పోయినా అది మటన్ అంటినప్పుడల్లా నేను పోతేనే ఆ చిట్టమ్మ మాయేసిస్తుంది నాకు ఇక చిట్టమ్మ నిన్ను తిట్టుడు కరెక్టేనే రాజవ్వ అందినప్పుడల్లా అడుగుతారా అని ఎవరన్నా ఏమని అనుకోరా అలా అనుకున్నది ఎంతో ఏమో ఏ నువ్వేసి అంటే ఏమేసిస్తుంది అనుకుంటా అనుకో నీయే దాని పాపం దాంది నాకు పిరిగా మటన్ వస్తాను కదా